హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు మనం లగచర్లలో అయితే ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ కర్ఫ్యూ విధించారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ పంట పొలాలపై కూడా పడి కూడా మరి ఇప్పుడు వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి రేవంత్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మీ పేరు? లక్ష్మీబాయి. లక్ష్మీబాయి గారు, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితులు, మీ భూములు తీసుకొని ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఆలోచిస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? మా భూములకు మేము సిద్ధం లేము. ఇవన్నీకే మా భూములు మాకే కావాలి. మా పొలాల మీద మేమే కూర్చున్నాం. మాకు బేక్ లేదు. ఆ కంపెనీ అంటే మాకు బేక్ లేదు. మీకు ఇష్టం లేదు? ఇష్టం లేదు, ఇవ్వడం ఇష్టం లేదు. ఎన్ని ఎకరాలు ఉందవ్వ మీకు? 3 ఎకరాలే ఉన్నాయి. 3 ఎకరాలు. వచ్చారా ఎవరన్నా ఇట్లా భూమి ఇవ్వాలి అని చెప్పేసి అడగడానికి? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేరు. ఇక మేము ఇవన్నీకే సిద్ధం లేము. ఎప్పుడు ఓట్లు లేవు వడ్డాయో అప్పటి నుండి ఇదే ఉండదు మాకు. రస తిన్న కూడు పేకి అంటుండలేదు. ఏం పని చేస్తుంటారు నార్మల్గా? అదే చేనుల పని, నీళ్ళు ఇడవాలి బొరిషన్లకు. ఏమన్నా కందులు వస్తే కందులకు నీళ్ళు ఇడవాలి. ఇక ఇంట్లో కలుసుకుంటా గడ్డీలు తీసుకుంటా అదే పని చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు 3 ఎకరాలలో ఏం పండిస్తుంటారు? తోడే మొడ్లు వేసినాం, తోడే కందులు వేసినాం. వేసిరు. ఇప్పుడు దాని మీదే మీ జీవనం? మా జీవనం. ఇప్పుడు అంటే ఏంటంటే ఇయ్యకపోయినా కానీ లాక్కొని మరి ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి అంటుంది రేవంత్ ప్రభుత్వం. ఏమంటారు దానికి? మేము ఇయ్యమంటాం అంటుంటాం. ఎందుకు అట్లా తీస్తున్నాడు అప్ప? మరి ఆడ ఉండదంట, కొని తెచ్చినారంట భూమిని. అందుట్లో వేయవచ్చు కదా మరి. మా భూమి మీదనే కన్ను ఉండదు అప్పకు. మేము ఇయ్యమంటే మేము సిద్ధం. ఈ దినాలు ఇట్లనే గొడవనే ఉండదు. ఇది ఇయ్యము. ఇప్పుడు భూమి అయితే ఇయ్యము. అంటే ఇప్పుడు మీ జాగలనే కొంతమంది, అంటే మీ చుట్టుపక్కల గ్రామాలనే కొంతమందిని అరెస్ట్ చేసిరు. ఎవరైతే ఆ రోజు కలెక్టర్ దీని గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు దాడి జరిగింది అని చెప్పేసి కొంతమందిని అరెస్ట్ చేసిరు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు భూములు ఎవరైతే ఇయ్యకపోతుంటారో వాళ్ళ మీద కూడా ఇట్లనే కేసులు పెట్టి జైలుకు తోలుతామని చెప్పేసి అట్లా వార్తలు వస్తున్నాయి. దానికి ఏమంటారు? ఎందుకు తోలిస్తాడు మరి అట్లా? జబర్దస్తి లేకుంటుంది. జబర్దస్తి చేసి ఇప్పుడు ఇక్కడ మీ భూములు ఇవ్వాలి, మేము కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, అది ఇచ్చేటందుకు మీరు ఓకేనా కాదా? ఓకే కాదు. పిల్లలు జల్లెలు మేకలు బర్రెలు గొర్రెలు చిన్న పిల్లలు చదువుకు ఈడ పెట్టుకున్నాము. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎన్నే ఉంటాం మేము. ఎక్కడ ఇయ్యాం మేము, ఇయ్యజాలం. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే రేవంత్ రెడ్డి, ఇప్పుడు మీరైతే నాకు పొలం ఇస్తే, నేను భూమి ఇస్తే, నేను అందులో కంపెనీ పెట్టి దాంట్లో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, మంచి మంచి జీతాలు ఇస్తామని అంటున్నాడు. భూమి అయితే ఇయ్యాం. భూమి మాకు వద్దు. మేము ముసలిలో మూడేళ్ళము. మా బొందలు ఆడ పెడతారు. మా ముసలికి బెంద పెట్టినాము. పెద్ద కొడుకు సత్తి ఆడ పెట్టినాము. ఇవి 10 నెలల ఈ తిప్పలు ఆడుతుండదు. మాకు ఏం చేస్తాం? మేము యాడికి పోవద్దు. ఈడనే ఉంటాము. మేము ఈడనే ఉంటాము, యాడికి పోము. మా భూమి ఇడిచిపెట్టి పోము. ఇయ్యకపోయినా కానీ గుంజుకొని మరి ఖచ్చితంగా కంపెనీ కడతామని చెప్పేసి అంటున్నారు కదా. వద్దు దయారాని. ఆయన దగ్గర దయారాని. మేము ఏమంటుండాం? ఆయనకేమైనా తిడుతుండామా? మా భూముల కాడికి మేమే ఉంటాము. నీ ఏం మాకు ఉద్యోగాలు వద్దు, నీది ఏది వద్దు. మా భూముల కాడికే బతుకుతాం మేము, అంతే అంటుంటాం. మాకు రుణమాఫీ చేసినాడో చేయలేడో, చేసిండో లేదో కానీ మా పిల్లలు జల్లలు సన్నతి నా కొడుకులు ఇక్కడ లేరు. అక్కడ మహారాష్ట్రలో ఉండారు. ఒక కొడుకు సచ్చిపోయాడు, ఒక పిల్లాడు ఉండాడు. అంటే ఇక వరిసేను అంత నాటేపించి పోయిండు. పోతే మళ్ళీ కోసినాం మేము. ఇప్పుడు ఇట్లా ట్రాక్టర్ పెట్టి ఇదే దాని సైడ్కే. ఇక మేము యాడికి పోమ్మమ్మ. ఆ నీళ్ళు అంట తెల్ల అది కసర్ లెక్క వస్తాయంట, తాగబుద్ధి కాదంట. అది వేస్తే మాకు బోర్ల నీళ్ళు పడకుండా అవుతుంది. అవి ఎట్లా పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఎక్కడంట పోమట అని పెడుతుండాడు మామూలని. రేపో మాకు ఏమన్నా వస్తే గోళీలు మేము తిన్నాం. మేము చూడు ఆయమ్మ కడుగు ఇంకా గోళీలు చేత కాదు. మాట్లాడుతున్నంటే జరక వస్తుంది నాకు. మరి ఏ రాజ్యం పోతాం, ఏ రాజ్యం పోయి బతకాలన్నా అదే బూగులు జోరింది మాకు. కొడు దిగకు వచ్చింది, నీళ్ళు దిగకు వచ్చింది, ఏం చేద్దాం?
ఎట్లా చేస్తాడో ఎట్లా చేస్తాడో చెయ్యనయ్య అమ్మ. ఏమన్నా చేసుకోక నా చేత మాకు చేత కాదు, మా చేత కాదు. ఏం చేస్తాడో మా భూముల కాడ నుంచి మేము పోం, పానాలు పోయినా కానీ పోం. మరి ఇక్కడ ఇంకొక అవ్వ కూడా ఉంది, అవ్వతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ భూములు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏమంటారు? భూములు గిట్లా ఏమి ఇయ్యం, మేము సస్తే కూడా ఇయ్యం. మాకు అదే కోండ్రా భూమి ఉంది. ఆ భూమి అయిపో కంపెనీకి ఇచ్చి ఎక్కడ పోవాలి, ఏ రాజ్యం పట్టాలి? నీవు ఇప్పిస్తావేమో కానీ జర ఇప్పిస్తావేమో కానీ మళ్ళీ కోండ్రేడు పోతుండదు కదా, అది ఎట్లా చేయాలి? నీవు ఇస్తావేమో పైసలు, నీ పైసలకు ఏం చేయాలి? చిన్న చిన్న పిల్లలే గీగ ఈ పిల్లలు ఏం ఎడవై బతుకుతారు? ఏ కష్టం చేస్తారు ఆ పిల్లలు? మీరు అది అంతా చేసి మాకు భూములు గుంజుకుందాము, ఇళ్ళు గుంజుకుందాము, అవన్నీ నడుస్తుండది. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఏడ మాకు 2 ఎకరాలు ఉండదు. 2 ఎకరాల 2 కొడుకులు. ఇప్పుడు మరి తీసుకోవడానికి భూమి తీసుకోవడానికి వస్తే ఏం చేస్తారు మరి? ఇయ్యం మేము. మా పానాలు పోతేవా ఎట్లా పానాలే పోతుండయి. ఆ భూమి తీసుకొని మేమేం చేస్తాం? ఆ భూమి ఉంచి మా పానాలే పోతుండయి. కాము మీరు పెద్ద మనుషులు, మేము అడవిలో బతికేటోళ్ళము. పిల్లలకి ఇంత ముసలోళ్ళని పెట్టిపోయిండ్రు, పరే రాజ్యం పోయిండ్రు, మహారాష్ట్రకు పోయిండ్రు. వద్దు సారు, మాకే కావాలి సారు. మేము ఏడ బతకాలి, ఎస్టీలు ఏడ బతకాలి? మేము ఎక్కడ పోవాలి? యా రాజ్యం తోలిస్తారు మాకు? యా రాజ్యంలో బతుకుదేరు ఉండదు. ఈ పిల్లలకు ఎట్లా పెట్టుకొని ఉండాలి మేము? మా కొడుకులు బతుకుదేరుకు పోయిండ్రు, సప్పులు చేసుకున్నారు, మస్తు అప్పులు చేసుకున్నారు సారు. ఈ అప్పులు ఎప్పుడు తెరపాలి అంటే వాళ్ళ గుండె వలుగుతున్నది. ఇక ఈ పిల్లలకంతా నా నాయనమ్మలకు ముసలితో ఇడిచిపెట్టిపోయిండ్రు సారు. గిందే ఉండే సారు. మాకు ఏమొద్దు, నీ దవలత్ వద్దు, నీది ఏమొద్దు. అదే కొండల్లో చేసుకొని సాంబార్ రొట్టె, ఉలువ రొట్టె అవి తిని బతికినాము. బొద్ది కూర, పుండి కూర అది తిని బతుకుతున్నాము మేము. చేసి అప్పులు బిల్డింగ్లు కట్టి అప్పులు చేసుకున్నారు సారు. అప్పుల మీద మనం చేసుకుందాము, రెడ్డిళ్ళు అందరు చేసుకున్నాం, మనం చేసుకుందాము, అప్పులు చేసుకొని బతుకుదాము, తెరుపుకుందాము అంటని చేసుకున్నాం సార్. ఇంతేగా మేడము, మాది ఏం లేదు మేడం. మాది ఒక 10 ఎకరాలు లేదు, 5 ఎకరాలు లేదు, ఎకరా మీద బతుకుతున్నాము మేడం మేము. దానికి ఆధారం లేదు, మాకు ఏం ఆధారం లేదు. ఇక ఈ ఏడు కాకుంటే ముంగటోడు పంట వండుతుంది అంటే దాని మీద మేము బతుకుతున్నాము సార్. మేడము పిల్లలకు చిన్న పిల్లలు గట్క చేసి వస్తున్నాము. ఇదే మేడం మాది. ఇంతే చాలు మాకు దీనార్తి. మేము ఏం వల్లము, నీ దౌలత్ వల్లము, నీ ఏం చేసి నాకు వల్లము సారు. మాకు ఏం వద్దు సారు, మాకు గింతే ఉన్నది. మాకు గింతే కావాలి. మాకు భూమి ఉండేటందుకు తావు ఉండాలి, పిల్లలకి తావు ఉండాలి. పిల్లలు మేము చచ్చిపోతాం, రేపటి నాడు ముసలోళ్ళు పిల్లలు ఎక్కడ పోవాలి, అగుడు కావాలి. అదే భూమి మీద అదే జోపడాల్లో చేసుకొని తింటాం సార్. వెనకటికి ఎట్లా దీపం పెట్టుకొని చూసినామో తిన్నామో అట్లనే తింటాం. మా కానీ మొన్న ఇక్కడ జరిగిన పరిస్థితి చూసారు అంటే మీ భూములు తీసుకోవడానికి ఇట్లా కలెక్టర్ వస్తే ఆయన మీద దాడి చేస్తారు, కొట్టారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. చేయాలని అనుకోలేరు కానీ ఇక అట్లా తప్పనిసరి అట్లా అయింది. దాడి చేయాలని అనుకోలేరు. అందరం కలిసి మాట్లాడదామని వెళ్ళిండ్రు కానీ ఇక అది ఎట్లా తప్పైందో తెలియదు. ఎన్ని నెలల నుంచి కొట్లాడుతున్నారు అంటే ఇట్లా భూమి తీసుకోవద్దని చెప్పేసి? అయిపోయి అప్పుడు గెలిచినప్పటి నుంచి అదే ఉంది. గెలిచిన ఒక 2 నెలలు ధర తక్కువ ఉందేమో, అప్పటి నుంచి అట్లా ఉంది. మరి ఇప్పుడు మొన్న కలెక్టర్ వచ్చిన రోజు ఏమైంది అసలుకి? అంటే ఇప్పుడు మేము వెళ్ళలేము అక్కడ. మా అత్త మామ ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిండ్రు. నేను ఇక్కడనే ఉన్నా కానీ మీటింగ్ గిట్ట వెళ్ళాను, ఇక్కడనే ఉంటా కానీ ఇక పోయిండ్రు కానీ ఏమైందో తెలియదు. విలేజ్లో అక్కడ ఇక్కడ మా ఊరు ఉంటుంది కదా లగచర్ల, ఆడికి వెళ్ళిండ్రు. అక్కడ దుద్దేల సైడు పెట్టిండ్రంట మీటింగ్. అంటే అక్కడ బందోబస్తు పెట్టిండ్రు కానీ ఇక్కడ వెళ్ళలేరు. ఏమైందో ఇక్కడనే పోవాలి, అందరూ ఒకటేసారి మాట్లాడి పోవాలని వెళ్ళిండ్రంట. వెళ్ళితే లాస్ట్కి ఏమైందో ఏదో తెలియదు అది ఎప్పుడు. అదే అంటే ఇప్పుడు భూములు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. భూములు తీసుకోవాలని ఎవరిస్తారు మేడం?
ఏంటి భూమిలు ఇచ్చి ప్లాట్ కొనుక్కొని ప్లాట్లో ఎవరు బతుకుతారా? ఎప్పటి నుంచో మా అత్త తరాల తరాల నుంచి భూమి ఉంది. ఆ భూమి ఇచ్చేసి ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళినా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉంటామా? వేరే ఊరికి ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంటామా? సిటీకి వెళ్తాం. అప్పుడప్పుడే మనకు సెట్ అవుతుందంతా కష్టపడలే కదా. అందుకే మేము ఇవ్వద్దని అనుకున్నాం అంతే. మళ్ళీ ఒకసారి వచ్చి భూములు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఏమంటారు? భూములు మాత్రం ఇవ్వం. భూములు ఇవ్వడానికి రెడీ లేదు. ఉన్న భూమి చాలు. మా అత్త మామ తరాల ఎప్పటి నుంచో భూమి. ఇప్పుడు కొనుక్కోవాలంటే మేము కొనలేం. ఇప్పుడు పిల్లలకు చదువులకు, పిల్లలకు స్కూల్ ఫీజుకి, వాళ్ళకి తినడానికి, వాళ్ళకు బట్టలకే సరిపోవు. ఇప్పుడు ఏడ బతుకుతాం?